బ్యాక్ లైట్నింగ్ ఏంది అంత మారిపోయింది ఏంది? అరే గేమ్ మారిందా? మీరు మారరా? గేమ్ మొత్తం మారింది. వీడియో ఇంత ఫాస్ట్ పోతున్నాడు. అరే గేమ్ అంతా ఇలా అయిందంట్రా. అరే అసలు ఈ గేమ్కి ఏమైంది? వాడిని ఇంత ఫాస్ట్ పోతున్నాడు. వీడు ఎప్పుడు ఇక్కడనే వస్తాడు ఈ బర్రెగాడు. పిచ్చోడు నన్ను కొడితే దీంతో కొడితే పిచ్చోడు. నాకు 0 క్యాప్ కాయిన్స్. నాకు నో బ్యాటన్ గైస్. నాకు బ్యాటన్ వద్దు. ఐ వాంట్ బి యూజింగ్ యాక్చువల్లీ. షిట్ వాడు ఇప్పుడు ఇంత లేట్గా ఐడెంటిఫై చేశాడు రాడు. ఏంటో అప్డేట్ అంతా తేడా ఉంది. యా గైస్ ఓల్డ్ దానికైతే చాలా అలవాటు పడిపోయాము. కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి ఈ గేమ్లో. యా నైస్. ఓకే మనము ఏమైనా చేంజ్ ఉందా ఇక్కడ? లాస్ట్ టైం నుంచి అయితే చేంజ్ ఏం లేదు. మ్యాప్లో అయితే చేంజ్ ఏం లేదు గైస్. ఓకే షవల్. ఓకే ఇక్కడ పెట్టాడు షవల్. మార్చేసాడు గైస్. సో ఇది కూడా కాంబాట్ ఇప్పుడు. ఇంత ఓకే ఇక్కడ అమ్మయ్య ఇంత ఈజీగా పెట్టాడు. అప్డేట్ చాలా కొంచెం మ్యాప్ అయితే చేంజ్ అయింది. ఓకే ఇక్కడ ఆల్ ద సేమ్. ఇది ఎందుకు ఇలా ఉంది? అరే సో ఐ థింక్ రాక్స్ పడేవైతే సేమ్గానే ఉన్నాయి. ఇవన్నీ పోయేస్తున్నాయి. ఓకే సేమే గైస్. కామన్గానే ఉంది. అండ్ ఓకే నెక్స్ట్ దానికి వెయిట్ చేద్దాం. ఓకే ఎండ్కి అయితే వచ్చాము. ఓకే వీడేమైనా చేంజ్ చేయడా? లేదు అదే సేమ్. వాటి చూపిస్తాను. వీడు ఇలా వెళ్తుంటేనే కొట్టాలి దాన్ని. ఇక్కడ ఏమైనా మార్పా? లేదు ఇక్కడ మార్పు అయితే లేదు గైస్. యాజ్ యూజువల్గా అయితే ఉంది. అండ్ ఒకటి చూసుకుందాము. ఓకే ఇక్కడ నో చేంజెస్. టైమింగ్ కుదరలేదు. టైం బొక్క. పైకెళ్ళి మీ గ్లిచ్ పనిచేస్తుందో లేదో? ఫాస్ట్కి వెళ్ళిద్ది. లేదు పోయింది గ్లిచ్. ఓకే యాజ్ యూజువల్. ఆఫ్ కూడా చేయించారా? క్యాన్ వేస్ట్ కూడా. ఓ నైస్ రా. ఓకే ఇక్కడైతే చేంజ్ వచ్చింది. ఇక్కడ ఏమైనా మార్పా? ఏంది డైరెక్ట్గా? ఓకే ఓ షిట్. నాకు తెలిసి అందరు ప్లేయర్స్ నన్ను దాటేశారు. నాకంటే లేట్గా స్టార్ట్ అయిన వాళ్ళు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎస్ ఓ ఇక్కడ మార్పు చిన్న మార్పు. ఓకే ఇట్స్ ఓకే. జస్ట్ స్మాల్ వన్ గైస్. యా ఓకే
ఓకే ఓకే ఓకే ఇక్కడ డైరెక్ట్గా ఓకే నన్ ఆఫ్ ద చేంజెస్ స్టోరేజ్ రూమ్ తెలిసింది యాజ్ యూజువల్. డ్రాప్ బటన్ని చేంజ్ చేశాడు గైస్. అలా అయితే చూడండి కొంచెం మనం యూనిక్గా కూడా గమనించట్లేదా? యూనిక్గా నడుస్తున్నాము. ఐ థింక్ సరిగ్గా పెట్టలేదు. ఇదిగోండి. అరే ద హార్డెస్ట్ పార్ట్. అసలు ఈ గేమ్ ఐడియాస్ ఏంటో. ఇది యాక్చువల్లీ మనకు స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా పెట్టామనుకో సో నేను ఇప్పుడు ఇట్లా తిరిగి ఇప్పుడు తీసుకొని ఇక్కడ పెడతా. ఓ యా 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 ఇక్కడ మార్పు లాగా ఏమనిపించట్లేదు. ఓకే ఓకే మార్పు ఏం లేదు. సో మ్యాప్లో ఓన్లీ కొన్ని ఏరియాస్లో మార్చాడు అండ్ కాయిన్స్ అయితే మనకు దొరకట్లేదు. ఏమైందో అర్థం కావట్లేదు కూడా. అండ్ లాస్ట్ టైం ఉన్నట్టు తెలియదు. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా అండ్ అండ్ వాల్స్ని కొంచెం చూడాలి. అండ్ ఇక్కడ ట్రిక్ గైస్, ఇక్కడ ఉన్నారు చూడండి, ఇక్కడ నుంచి సడన్గా ఇక్కడ జంప్ చేస్తే ఇక్కడ ల్యాండ్ అవుతారు. ఇప్పుడు థర్డ్ వాల్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు జస్ట్ ఆన్ దిస్ వన్. యా మనం అక్కడ జంప్ చేయడం కూడా అవసరం లేదు, టైం ఒక్క అక్కడ నుంచి అక్కడికి ఇక్కడికి. యా ఇప్పుడు 3 వాల్స్ క్లోజ్ అయిపోయాయి. నాకు తెలిసి ఇలానే ఉంటుంది ఇంకొక వే. ఇప్పుడు ల్యాడర్ ఎక్కాలి. ఇదిగోండి సేమ్ ఏమండి. ఇదిగోండి ఇక్కడ చేంజ్ లేదు. ఓకే ఓకే ఇక్కడ నథింగ్ ఎల్స్. ఎస్ ఇది ఓకే. వీని ఇప్పుడు డ్యామేజ్ చేసి చదువుదాం. బాగానే కొడుతున్నాడు గైస్ ప్యాంతోని. ఇక్కడనే వస్తాడు గైస్, ఇదే మన గ్లిచ్. అప్డేట్ రాని రోజే గ్లిచెస్ ఏంటి? అప్డేట్ రోజే గ్లిచెస్ అర్థం అవ్వట్లేదు. అప్డేట్ రోజు గ్లిచెస్ జరిగి నేను ఎంటర్ నడుస్తున్నా. టైం బొక్క. ఎస్ పర్ఫెక్ట్. యాక్చువల్లీ ఎప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఆ స్టాప్ జరుకుంటే చూడండి అదే టైం బొక్క. సో అన్నిసార్లు అయితే చచ్చిపోలేదు. 1 టైం జరిగింది. ఇది లేజర్స్ గైస్.
ఓ జస్ట్ మిస్, జస్ట్ మిస్ వస్తుండే. ఇప్పుడు ఈ ప్లాంక్స్ టైం బొక్క. మళ్ళీ డైరెక్ట్గా జంప్ చేసి స్టడ్ ఉంటే బాగున్నాం, కానీ అది 2 స్టెప్స్ కంటే ఎక్కువ ఉంది. సో మనం జంప్ చేసే ఛాన్స్ చాలా స్లిమ్. నా చేతులు ఇరగొడతారు ఏంట్రా, ఇది గేమా ఇరగొట్టుడా? K1 బ్రైట్, ఇది ఒక్కటి సరిగ్గా పెట్టాలి లేకపోతే అయిపోయింది. రీజిన్ చేయాలరా, ఇప్పుడు పెట్టినవి కూడా పోతే ఉండొచ్చు నాకు తెలిసి. పోయాయి, పెట్టినవి కూడా పోయాయి. నాకు తెలిసి ఇప్పుడు పెద్ద ప్లాంక్స్ ఇచ్చాడు, పెద్దవైతే ఏం కాదు, సేమ్ సైజ్. అమ్మాయి ఇది ఒక్కటి సక్సెస్ అవుతే చాలు. ఏంటి గైస్ మన బతుకు, ఇక్కడనే టైం వేస్ట్ అవుతుంది. ఏంటి గైస్ గేమ్లో ఇలా చేస్తాము. రే ఇది గేమా లేకపోతే ఏదన్నా? అమ్మాయి సార్ పడలేదు. నా టైం ఫస్ట్ వీడి హ్యాండ్స్ని బలగొట్టేస్తే పిడవుతుంది. వీడి హ్యాండ్స్ని డ్యామేజ్ చేద్దాం. ఈ హ్యాండ్స్ని దూరం నుంచి పలగొట్టాలి. గ్లిచ్ అంటే ఇట్లా ఉండాలి గైస్. గ్లిచ్ అంటే ఇట్లా ఉండాలా? అవును, దూరం నుంచి చేసేస్తాం గైస్. వచ్చాడు దెబ్బకి. మన కారు గేట్లను గుద్దేద్దాము. గైస్ ఇంత డ్రిఫ్ట్ చేసి తెలుసా? అది గ్లిచ్, అది కానీ చూడండి, గ్లిచ్ 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 తిరుగుతూనే ఉంటుంది అది. ఇదొకటి. ఈ గేమ్లో అప్డేట్ వస్తే చాలు, గ్లిచ్లు. అవును, అసలు ఎన్ని గ్లిచెస్ ఎందుకు పెడతారా గేమ్స్? అది ఎక్స్పీరియన్స్ గ్లిచ్ ఇదిగోండి సరే. అసలు అది 0.5 స్టడ్ ఉంది, అది యాక్చువల్లీ మనం ఎక్కలేము. సో ఇది నా హైయెస్ట్ రికార్డ్ అయింది. నేను 17 minutesలో కంప్లీట్ చేస్తే. ప్లీజ్ డోంట్ డై. ఇప్పుడు మనకు ఆ ఛార్జ్ అని వేసుకెళ్ళిపోతుంది. yes I'm making it, and yes we did it. Yes guys, మన క్యాప్ పాయింట్స్ అయితే కావాలి. I need cap points. Yes.
ఓహో, నేనిట్లయినా ఆర్మరీ మా ఏం లేదు. రాకెట్ ఉంది ఏంద్రా? సరే ఎక్కుదాం. గేమ్ చాలా చేంజ్ అయింది గైస్. ఇక్కడ టెలిపోర్ట్ అవుదాం. సెల్స్. ఓకే, ఏలియన్ బేస్. యా, టెలిపోర్ట్ అయిపోయాము ఏలియన్ బేస్కి. సో హ్యావ్ ఏ గుడ్ డే గైస్, అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫ్రెష్గా తీసిన వీడియో ఆ రోజు అప్లోడ్ చేస్తున్నాను. డేట్ June 25th రిలీజ్ డేట్. అండ్